ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చూస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు మినిమమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఈ వాల్యూ అనేది ఎంతైతే ఉంటుందో అందులో మ్యాక్సిమం వాల్యూ తీసుకోవాలి. బి అనేది మినిమమ్ ఆఫ్ ద సేమ్ ఎక్స్ప్రెషన్. అయితే వేర్ ఎక్స్ అండ్ వై సాటిస్ఫైయింగ్ ద సర్కిల్. ఎక్స్ వైలు ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ అనమాట. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏది సాటిస్ఫై అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సర్కిల్ అన్నమాట. ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్స్ని మనం ఎక్స్ వైలుగా తీసుకుంటే ఈ సర్కిల్ ఈక్వేషన్ రాద్దాం ఒకసారి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 10y మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. దీని యొక్క సెంటర్ ఎంత? -4,5 దీని సెంటర్. రేడియస్ కన్సిడర్ చేస్తే రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25 మైనస్ ఆఫ్ -40 ఈ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి మాట ఫార్ములా. అలా రాస్తే ఏమైంది? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 81 అవుతుంది, రూట్ 81 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 9. అంటే ఆర్ అనేది 9 ఆ సర్కిల్కి. ఈ కన్సర్న్ సర్కిల్ మీద మనకు పాయింట్స్ ఎక్స్ వైలు తీసుకోవాలన్నమాట. ఈ సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్కి యొక్క సెంటర్ -4,5. మనకి ఏమన్నాడంటే ఏ అనేది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 3 హోల్ స్క్వేర్ అనే ఎక్స్ప్రెషన్ యొక్క మ్యాక్సిమం వాల్యూ మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది -2 ఇది ఒక రకంగా చూస్తే 2,3 అనే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్ ఇది. అంటే డిస్టెన్స్ మాట ఇది. అంటే 2,3 -2,3 నుంచి కొంత డిస్టెన్స్లో ఉన్న పాయింట్స్. అంటే ఈ 2,3 ఎక్కడ లొకేట్ అయ్యిందో తెలియాలి. ఇందులో ఈ సర్కిల్కి బయట ఉందా లోపల ఉందా? ఇది పాయింట్, ఇది డిస్టెన్స్ ఫార్మ్ యాక్చువల్గా. అయితే 2,3 అనే పాయింట్ నుంచి ఉన్నటువంటి ఎక్స్వైల గురించి చెప్తుంది ఇది. ఆ ఎక్స్వైల్ ఎక్కడ? ఈ సర్కిల్ మీద. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ పాయింట్ యొక్క లొకేషన్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ సర్కిల్కి లోపల ఉందా సర్కిల్కి బయట ఉందా అనేది. దానికోసం ఏం చేయాలంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే S11 కట్టాలి. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అనే సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 10y మైనస్ 40. సో ఎస్ అనేది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 10y మైనస్ 40 ఎస్. ఇప్పుడు S11 క్యాలిక్యులేట్ చేస్తే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ -2 మైనస్ 10 ఇంటూ వై ప్లస్లో 3 మైనస్ 40. అంటే ఇది 4 ప్లస్ 9 -16 -30 -40. క్లియర్లీ ఇట్ ఈస్ లెస్ దాన్ 0. కాబట్టి దేర్ ఫోర్ ఆ పాయింట్ -2,3 అనే ఫిక్స్డ్ పాయింట్ ఇంటీరియర్ ఆఫ్ ద సర్కిల్ 1 వాడు ఇచ్చిన సర్కిల్ యొక్క ఇంటీరియర్గా ఉంటుంది. అంటే మనం ఇప్పుడు ఈ పాయింట్ ఎక్కడ తీసుకోవాలంటే ఇంటీరియర్గా తీసుకోవాలి. సపోజ్ నేను ఈ పాయింట్ని -2,3 అనే పాయింట్ని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఏ అనేది మ్యాక్సిమం ఆఫ్ దిస్ డిస్టెన్స్ అన్నాడు. అంటే ఈ పాయింట్ నుంచి ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ వైలు ఎక్కడ తీసుకోవాలి? ఈ సర్కిల్ మీద తీసుకోవాలి. సో ఈ డిస్టెన్స్ కానీ ఇలాగ ఇక్కడి నుంచి మనం డిస్టెన్సెస్ తీసుకోవాలి. ఈ XY పాయింట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి. అంటే ఏదైతే మ్యాక్సిమం డిస్టెన్స్ ఉంటుందో ఆ డిస్టెన్స్ ఏ వాల్యూ అవుతుంది, ఆ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ ఏ వాల్యూ అవుతుంది. అంతే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 డిస్టెన్స్ ఫార్ములా. కాబట్టి ఇది డిస్టెన్స్ యొక్క స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? రూట్ పోతుంది. కాబట్టి ఈ మ్యాక్సిమం వాల్యూ ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే ఇక్కడ సెంటర్ ఇది. సపోజ్ ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఇది అనుకోండి.
ఆ సెంటర్ నుంచి పాస్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం డిస్టెన్స్ కావాలంటే ఈ డయామీటర్ మీద ఉంటుంది. పి అనేది పాయింట్ మనం కన్సిడర్ చేస్తే ఇక్కడ పి నుంచి మ్యాక్సిమం డిస్టెన్స్లో ఉన్న ఈ సర్కిల్ మీద ఉన్న పాయింట్ ఏమవుతుందంటే ఈ డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్ అవుతుంది. ఇది ఏ అనుకోండి. ఇంచేది మిగతా అన్నీ కూడా మినిమం డిస్టెన్స్లోనే ఉంటాయి, దీనికంటే మినిమం డిస్టెన్స్లో ఉంటాయి. ఏ డిస్టెన్స్ అయితే మనం ఈ సెంటర్ నుంచి తీసుకుంటామో ఆ డిస్టెన్స్లోనే అంటే డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్ కానీ అది మ్యాక్సిమం డిస్టెన్స్ పాయింట్ అవుతుంది, అంటే ఏ అనే పాయింట్ అవుతుంది. అలాగే మినిమం డిస్టెన్స్లో ఉన్న పాయింట్ అంటే ఈ అన్ని డిస్టెన్సెస్లో పి నుంచి తీసుకున్న అన్ని డిస్టెన్సెస్లో మినిమం డిస్టెన్స్లో ఉండే పాయింట్ ఈ అదర్ ఎండ్ ఉంటుంది, అంటే బి అనేది మినిమం పాయింట్, అంటే ఈ డయామీటర్ యొక్క అదర్ ఎండ్ పాయింట్ అవుతుంది. ఓకే, వాడు ఏమన్నాడు, ఏ అనేది మ్యాక్సిమం డిస్టెన్స్ అన్నాడు. అంటే ఏ అనేది ఎలా మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ మ్యాక్సిమం స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్సెస్ అన్నాడు. అంటే యాజ్ పర్ ద గివెన్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు maximum of the distance x minus x plus 2 whole square plus y minus 3 whole square. ఇది కాబట్టి మనం ఇందులో మ్యాక్సిమం డిస్టెన్స్ అంటూ తీసుకోవాలి, డిస్టెన్స్ స్క్వేర్ తీసుకోవాలంటే పిఏ స్క్వేర్ అవుతుంది క్లియర్లీ. ఇంచేత పి అనేది డిస్టెన్స్ స్క్వేర్ కాబట్టి. ఇప్పుడు మనం ఈ సర్కిల్ మనం కన్సిడర్ చేస్తే సర్కిల్ ఇంకొకసారి డ్రా చేస్తాను. ఇక్కడ ఇది సెంటర్ కదా, సెంటర్ ఏమైంది మనకి, ఈ సర్కిల్ యొక్క సెంటర్ -4,5 9 ఏమో రేడియస్. ఇది సెంటర్, ఈ సర్కిల్ సెంటర్ -4,5. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ తీసుకున్నాం, ఈ పాయింట్ని పి అనుకున్నాం, పి నుంచి ఏ వరకు ఉన్నది మ్యాక్సిమం డిస్టెన్స్ అనుకున్నాం, అది ఇది ఏ వాల్యూ ఇస్తుందన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేది ఏ వాల్యూ, ఇక్కడ నుంచి సెంటర్కి ఉండే డిస్టెన్స్ కూడా ఉంటుంది కదా, ఆ డిస్టెన్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న రేడియస్ కలిపితే ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్, ఆ రెండింటి మధ్యలో డిస్టెన్స్ సపోజ్ మనం పీసీ క్యాలిక్యులేట్ చేయాలనుకున్నాం. రూట్ ఆఫ్ పీ వాల్యూ సెంటర్ ఎంత -2,3 కదా, పి అనేది ఏమో -2,3, ఇక్కడేమో రేడియస్ ఏమో r ఈజ్ ఈక్వల్ టు 9. అంటే పీసీ మనం క్యాలిక్యులేట్ చేస్తే -4 -2 whole square plus 5 - 3 whole square అంటే ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 5 - 3 whole square, 5 - 3 అంటే 2 స్క్వేర్ అంటే 4 అంటే 2√2. ఇది డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ 2√2 వచ్చింది పీసీ. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ ఏపీ. సో పీసీ ప్లస్ ఏపీ, ఏ ఈజ్ ఈక్వల్ టు పీసీ ప్లస్ ఏపీ. పీసీ వచ్చింది, ఏపీ వచ్చింది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ అన్నాం కదా, పిఏ అంటే నథింగ్ బట్ పీసీ ప్లస్ రేడియస్ అంటే ఆర్ స్క్వేర్, అంతే కదమ్మా. పీ నుంచి ఏకున్న డిస్టెన్స్ స్క్వేర్ అంటే పిఏ స్క్వేర్ అంటే పీసీ ప్లస్ ఈ రేడియస్, ఇది పీసీ ప్లస్ రేడియస్, ఇది రేడియస్ ఆల్రెడీ 9 వచ్చింది మనకు పైన, కాబట్టి పీసీ ప్లస్ 9 హోల్ స్క్వేర్ అని రాయాలి ఏ వాల్యూ. దీని పీసీ అంటే 2√2 హోల్ స్క్వేర్, 2√2 ప్లస్ 9 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 8 ప్లస్ 9 స్క్వేర్ అంటే 81 ప్లస్ 2 × 2 అంటే 4, 4 అంటే 36√2 ఇది అవుతుంది. ఓకే, అంటే ఎంత 89 ప్లస్ 36√2 అవుతుంది ఏ స్క్వేర్ వాల్యూ, ఏ వాల్యూ. అలాగే బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బి ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్. ఈ వాల్యూలో మినిమం తీసుకోవాలి. మినిమం అంటే పీబీ స్క్వేర్ అవుతుందన్నమాట, పీబీ స్క్వేర్ అంటే మనకు ఆ సర్కిల్లో చూస్తే పీబీ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ ఎండ్ పాయింట్ బి అన్నమాట, ఈ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ కావాలి. ఈ డిస్టెన్స్ స్క్వేర్ కావాలంటే ఈ సెంటర్ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. సో సెంటర్ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుందంటే రేడియస్ అవుతుంది, రేడియస్ -2√2. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత అవుతుంది, టోటల్ డిస్టెన్స్ రేడియస్
పీసీ డిస్టెన్స్, ఆర్ మైనస్ పీసీ అవుతుంది, అది పీబీ అవుతుంది. కాబట్టి పీబీ స్క్వేర్ కదా బి అంటే, కాబట్టి మనం రాయాల్సింది ఏంటి అంటే పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ మైనస్ పీసీ హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే 9 మైనస్ పీసీ అంటే 2√2 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 81 ప్లస్ 8 మైనస్ 36 ఇంటూ √2, ఇది బి. సపోజ్ మనం ఏ ప్లస్ బి చేసాం అనుకోండి, 89 ప్లస్ 89 ఎంత అవుతుంది? 178 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 89 ప్లస్ 36√2 ప్లస్ 89 మైనస్ 36√2, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 178 ఆన్సర్ అవుతుంది. ఏ ప్లస్ బి అయితే మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 172 ఇచ్చాడు ఏ ప్లస్ బి. ఏ మైనస్ బి చేసి చూద్దాం. ఏ మైనస్ బి చేసి చూస్తే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? 89 మైనస్ 89 ప్లస్ 36√2 ఉంది, మైనస్ 89 మైనస్ 36√2 అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేస్తే 89 క్యాన్సిల్ అయిపోతుంది, 36 అంటే 72√2 అవుతుంది. సో ఏ మైనస్ బి 72√2 ఉంటే అది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ చూస్తే 72√2 అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో నౌ వి ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ the curve y is equal to y square is equal to 4x and the circle x square plus y square minus 12x plus 31 is equal to 0. రెండింటికి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. y square is equal to 4x అనేది పెరాబోలా, రైట్ సైడ్ ఓపెన్ అయినటువంటి పెరాబోలా. ఓకే, సర్కిల్ ఏం తీసుకున్నాను? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 31 ఈజ్ ఈక్వల్ 0. ఈ సర్కిల్ యొక్క సెంటర్ 6,0, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ జీ స్క్వేర్ అంటే 36 జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి మైనస్ 31, దట్ ఈజ్ ఈక్వల్ √5 అనేది రేడియస్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దూరం 6 యూనిట్స్. ఒకటి సర్కిల్ ఇన్సైడ్ ద పెరాబోలా ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది. మనకు కావాల్సిన మినిమం డిస్టెన్స్ కావాలి, మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద సర్కిల్ అండ్ పెరాబోలా. అంటే పి అనే పాయింట్ నుంచి మనకి సరౌండింగ్లో ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ జామెట్రికల్గా చూస్తే ఇటువంటి పొజిషన్లో పి ఎగ్జిస్ట్ అవ్వాలి. దీనికి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఈ లైన్ ఏమవ్వాలండి, ఈ సర్కిల్కి నార్మల్ అయి ఉండాలి. అంటే ఈ నార్మల్ ఇక్కడ ట్యాంజెంట్ డ్రా చేసాం అనుకోండి, ఈ ట్యాంజెంట్ పెర్పెండిక్యులర్ ఏదైతే ఉందో నార్మల్, ఆ నార్మల్ డిస్టెన్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. అంటే జనరల్ పాయింట్ దీని మీద ఏం తీసుకోవచ్చు అంటే 80² 280 అనేది జనరల్ పాయింట్ ఇది పెరాబోలాకి. సో ఇక్కడ y స్క్వేర్ ఈజ్ కూడా 4axతో కంపేర్ చేస్తే ఏ ప్లేస్లో ఎంత వచ్చింది? 1 ఉంది, 4 × 1 × x. కాబట్టి ఆ స్టాండర్డ్ ఫామ్తో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 1, కాబట్టి పి అనే పాయింట్ t² 2t అవుతుంది. ఇప్పుడు నీకేం కావాలి అంటే ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ కావాలి. అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఎలాంగా నార్మల్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఆ నార్మల్ ఈ సెంటర్ నుంచి కూడా పాస్ అవుతుంది, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి కూడా పాస్ అవుతుంది. అంటే పెరాబోలాకి నార్మల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ద నార్మల్ ఈక్వేషన్ ఎట్ పి t² 2t దగ్గర పాయింట్ ఏమవుతుందంటే, నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే yt ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 80² 280, ఈ ఫార్ములా. ఇది నార్మల్. yt ఈజ్ ఈక్వల్ x ప్లస్ 80² ప్లస్ yt ఈజ్ ఈక్వల్ x ప్లస్ 80² అనేది నార్మల్ ఈక్వేషన్, అదే టాంజెంట్ ఈక్వేషన్. నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుందంటే నార్మల్ ఈక్వేషన్
ఈక్వేషన్ y plus xt is equal to 2at plus at క్యూబ్ అనేది నార్మల్ ఈక్వేషన్ ఫార్ములా. ఈ నార్మల్ ఈక్వేషన్ సెంటర్ నుంచి కూడా పాస్ అవుతుంది కదా, ఎలాంగ్ సెంటర్. నార్మల్లో 6,0 అనే పాయింట్ నుంచి కూడా పాస్ అవుతుంది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ. కాబట్టి 0 ప్లస్ 6 ఇంటూ 1 6 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఇంటూ టీ ప్లస్ 1 ఇంటూ టీ క్యూబ్. సో ఇందులో 60 2t టీ క్యూబ్ అంటే టీ క్యూబ్ minus 4t is equal to 0. అంటే t కామన్ చేస్తే t స్క్వేర్ మైనస్ 4 is equal to 0. అంటే t is equal to 0 కానీ t is equal to ప్లస్ ఆర్ మైనస్ 2 కానీ అవుతుంది. సపోజ్ t is equal to 2 తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ t స్క్వేర్ కామా 2t కదా జనరల్ పాయింట్. అదేమవుతుందంటే 2 స్క్వేర్ అంటే 4,4 అవుతుంది. ఆ 4,4 అనే పాయింట్ నుంచి మనం డిస్టెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నార్మల్ అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది షార్టెస్ట్ డిస్టెన్స్. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ సెంటర్ని సి అనుకోండి, పీసీలోంచి రేడియస్ సబ్ట్రాక్ట్ చేసి సరిపోతుంది. అంటే ఇక్కడ నుంచి పీసీ టోటల్ డిస్టెన్స్ పెట్టి అందులోంచి రేడియస్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ డిస్టెన్స్ అవుతుంది, పీక్యూ అవుతుంది. ఆ పీక్యూనే షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి మనకి పీసీ క్యాలిక్యులేట్ చేయాలి. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు shortest distance exists along the normal అంటే నార్మల్ ఏంటి అంటే దట్ ఈస్ పీక్యూ అవుతుంది. పీక్యూ ఏమవుతుంది, పీసీ మైనస్ రేడియస్ ఆర్. పీసీ డిస్టెన్స్ పెట్టాలి. p అంటే 4,4, c ఏమో 6,0. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ దట్ ఇంప్లైస్ pc ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 6 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 4 హోల్ స్క్వేర్. అంటే ఎంత అవుతుంది, ఇది స్క్వేర్ రూట్ ఓవర్ 6 మైనస్ 4 అంటే 2 స్క్వేర్ అంటే 4, 4 స్క్వేర్ అంటే 16 అంటే రూట్ 20 అవుతుంది. రూట్ 20 దానికి ఉన్న డిస్టెన్స్. అంటే మనం ఇక్కడ కన్సిడర్ చేసినప్పుడు ఇది పెరాబోలా సర్కిల్ ఎలా తీసుకున్నప్పుడు సికి ఈ పి అనే పాయింట్కి ఉన్న మధ్యలో డిస్టెన్స్ రూట్ 20. ఇందులోంచి రేడియస్ సబ్ట్రాక్ట్ చేయాలి. రేడియస్ ఎంత, రూట్ 5. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అంటే రూట్ 5. So required distance PQ is equal to ఈ distance is equal to root over 20 minus root 5. ఇది మనకి షార్టెస్ట్ డిస్టెన్స్. t is equal to 0 అనే ఆప్షన్ కూడా వచ్చింది. t is equal to 0 అయితే వర్టెక్స్ అవుతుంది. ఆ సర్కిల్ యొక్క పెరాబోలాకి వర్టెక్స్ దగ్గర వర్టెక్స్ క్లియర్గా ఇది లాంగ్ డిస్టెన్స్ ఉన్నది. అంటే పాత్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ వర్టెక్స్ అవుతుంది. నియరెస్ట్ డిస్టెన్స్లో ఉన్న పాయింట్ t ఈజ్ ఈక్వల్ టు 2కి సాటిస్ఫై అవుతుంది. అది మనకు కావాల్సింది.